అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి. నేను కూడా ఎన్ఆర్ఐని. ఒక 20 years నేను కూడా బయట ఉండి వచ్చాను. యూఎస్లో వర్జీనియాలో ఉన్నాను. దాన్ని ఐ మూవ్ టు బహ్రెయిన్ ఫర్ గవర్నమెంట్ జాబ్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 20 years తర్వాత బేసిక్ ఏంటంటే నేను కూడా రావడం ఏంటంటే కారణం, చాలామంది ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా, అక్కడే ఉండి సంపాదించుకొని రావచ్చు కదా అని ఆలోచన ఉంటుంది. కాకపోతే నాకు ఒక ల్యాకింగ్ ఉండేది. అంటే చదువుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అన్న. ఇప్పుడు మల్లన్న చెప్పిండు, నల్గొండ కొంత వెనకబడ్డ ప్రాంతం అయినా కూడా మిరియాలు కూడా ఆ ఏరియాలో కొంచెం పర్లేదు, వాటర్ ఉన్నాయి. కానీ కొంచెం ముందుకు వస్తే వాటర్ లేవు చెప్పాలంటే. సో అంత కష్టపడి మేము కూడా చదువుకొని అక్కడికి వెళ్ళాక మేము ఒక సర్వీస్ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది. అందుకే నేను రిజైన్ చేసి మరీ వచ్చేసా కంప్లీట్గా. జస్ట్ 2 years బ్యాక్ నేను కంప్లీట్గా వచ్చాను. దెన్ పాలిటిక్స్ నేను మాట్లాడాను, కానీ ఐ వాజ్ ఆస్పరెంట్ ఫర్ మిరియాలు కూడా బీజేపీ నుండి. నేను ఎందుకు మాట్లాడద్దు, ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు, నేను మాట్లాడద్దు అనుకున్నాను. సో ఎనీవే ఒక్క గోల్ అయితే ఉంది, ఆబ్జెక్టివ్ ఏంటంటే మల్లన్న చెప్పినప్పుడు అపార్ట్ ఫ్రమ్ ది అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఏ పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఇదే ప్లాట్ఫామ్ నుంచి 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే ఆలోచన మల్లన్నకు ఉంది. కాబట్టి నేను కూడా ఆ పార్టీలో నేను కూడా ఉన్నానని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. డెఫినెట్గా మేము వర్క్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ మనకు తెలుసు, అంతా కూడా కరప్టెడ్ అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. అది మనం ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏం రీచ్ కావట్లా. అందుకని మాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, అందరూ లాంటి వాళ్ళు అందరం కష్టపడితే డెఫినెట్గా ఆ నీడీ పీపుల్కి వాళ్ళకి ఏం కావాలో, హెల్త్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, మన స్కూల్స్ కూడా లక్షల్లో ఖర్చు పెట్టి కరీంనగర్ ఏరియాలో కూడా, నిజామాబాద్ ఏరియాలో కట్టించారు. అలాంటివి అంటే ఇప్పటికి కూడా స్కూల్స్లో, గ్రామాల్లో అమ్మాయిలకి ఒక టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ లేని పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా దానికి పట్టించుకోవట్లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్, నథింగ్స్ డూయింగ్ యాక్చువల్లీ. నోబడీ స్పెండింగ్, నోబడీ ఈస్ కేరింగ్. ఈవెన్ మినిస్టర్స్ అంతా బాగా సంపాదిస్తారు. సో నేను బేసిక్గా మల్లన్న చెప్పినప్పుడు ఆబ్జెక్టివ్ కానీ, గోల్ కానీ, రోల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందుకే మేము కూడా నల్గొండ నుంచి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నీడీ పీపుల్కి మనం కూడా హెల్ప్ చేయాలనే ఆలోచనతోటి మేము కూడా పార్ట్ ఆఫ్ ది అసోసియేషన్ అయ్యాం. డెఫినెట్గా వీఆర్ డూయింగ్ నౌ. నేను లాస్ట్ టైం అటెండ్ అయినప్పుడు మ్యారియట్లో లాట్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ కేమ్, సో మెనీ పీపుల్. చెప్పాలంటే కొంతమంది మినిస్టర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గారు ఆ రోడ్లని బ్లాక్ అయ్యి వెళ్ళిపోయారు చెప్పాలంటే. సో జీటీఏ ఈజ్ గ్లోయింగ్, జీటీఏ ఈజ్ గ్లోయింగ్, జీటీఏ ఈజ్ గ్రోయింగ్, జీటీఏ ఈజ్ గోయింగ్ టు గ్రో, జీటీఏ ఈజ్ గోయింగ్ టు రోర్ డ్యూరింగ్ ద కన్వెన్షన్ ఆన్ 27th and 28th. డెఫినెట్గా జీటీఏ ఈజ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. డెఫినెట్గా దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అండ్ వీ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ అక్రాస్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ గ్లోబలీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ సంథింగ్ ఫర్ నీడీ పీపుల్ ఇన్ తెలంగాణ. అందుకనే కన్వెన్షన్స్, నాట పాట, ఆట అన్నీ కూడా అక్కడ కన్వెన్షన్ చేస్తారు. ఇక్కడ ఎవరు పోతారు? ఓన్లీ పొలిటికల్ లీడర్స్ పోతారు. ఎందుకంటే వాళ్ళని స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు రప్పించుకుంటారు వాళ్ళు. కానీ జీటీఏ ఒక్కటే, జీటీఏ ఈజ్ డిసైడెడ్ యాక్చువల్లీ to have a convention in only Telangana, Hyderabad, only for the people actually, not for other NRIs. So అందుకని మేము కూడా కమిటెడ్గా, డెడికేటెడ్గా మల్లన్నతో పాటుగా, అభిషేక్ అన్నతో పాటుగా, సీనన్నతో పాటుగా, అందరితో పాటుగా మేము పనిచేయాలనే ఆలోచనతోటి వీఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద టీమ్ నౌ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. మేము చూస్తుంటే, ఎందుకంటే ఈ నెంబర్ చూస్తే ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్ ఫర్ ద కన్వెన్షన్, డ్యూరింగ్ ది కన్వెన్షన్. అండ్ మీ అందరు సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.